హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ. ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంగా దివ్యాత్మస్వరూపులైన సత్సంగ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మా, నామరూప క్రియారహితమైన పరబ్రహ్మమే అయినా భావాతీత సద్భావ సుస్థితుడై తన అమృత జ్ఞాన భావన పరంపరతో ప్రవహించి వాగ్రూపమున సహృదయులైనటువంటి మానవుల హృదయాలలో తన సుజ్ఞానాన్ని ప్రబోధ చేయడం కోసము పరమాత్ముడు వ్యాస మహర్షి ద్వారా ఈ వేద విజ్ఞానాన్ని మనందరికీ ధారలుగా అందింపచేశాడు. అటువంటి వ్యాసుల వారు జన్మించిన దినమని, వేదాలను విభజించిన రోజని, ఈ రోజును గురు పౌర్ణమిగా మనమందరం జరుపుకుంటూ ఆ గురు పరంపరకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారి బోధనలో మనము మన జన్మ జన్మల అజ్ఞానాన్ని తొలగించుకుంటూ మన స్వస్వరూపాన్ని పొందింపచేసేటువంటి ఈ దివ్య అవకాశాన్ని గురు పౌర్ణమి ద్వారా మనం వినియోగపరుచుకుంటున్నాము. అయితే పలుకులకు అందక భావములకు అంటక భాసిల్లుతున్నదేదో అది ఏ పరమాత్మ. ఆ పరమాత్మ సద్భావ రూపుడై తన దివ్య మంజుల వాగ్ ప్రవాహంతో వేద విజ్ఞానాన్నంతా గురు పరంపరగా మనందరికీ అందింపచేశారు. అట్టి గురు పరంపరలే ఇప్పుడు మనకి ప్రబోధ చేస్తున్నటువంటి అనేక అనేక ఆకారాలతో వచ్చినటువంటి పరమాత్మ యొక్క దివ్య స్వరూపాలు. అటువంటి విశ్వగురులందరికీ అన్ని రూపాలతో ఉన్నది ఒకే ఒక పరమాత్మగా గుర్తించి నేను, నీవు, వాడు అని తెలియబడుతున్న మూడు ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముని యందే సదా 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 సమస్త విశ్వము మనకి దృశ్యమానమవుతుంది. ఈ దృశ్యమునందు అదృశ్య రూపుడై ఆధార రూపుడై ఉన్న ఆ చిత్ ప్రకాశ స్వరూపమే ఆ పరమాత్మ అని మనమందరము అందరి యందు ఉన్నటువంటి ఆ నిరాకారమైన నిర్మలమైన సత్యమైన పరమాత్మ యందే మన మనోబుద్ధులను సుదృఢంగా నిలిపి ఆ దివ్య స్వరూపంలో సదా సదా ఉంటూ ఈ మానవ జన్మని ధన్యం చేసుకోవడానికి గురు రూపంలో వచ్చిన పరమాత్ముని ఆశ్రయించి ధన్యుల మగుదముగాక. సమస్త విశ్వ ఆధారుడైన ఆ సర్వేశ్వరుడు ఆ పరమాత్ముడు మనందరినీ పరమ పవిత్రమైన మన స్వరూపమునందు శిస్తురమనరించునట్ల సమస్త గురువులను ప్రార్థిస్తూ ఆ దివ్య ఆశీస్సులు మనందరి యందు కురుస్తూనే ఉన్నాయి. దాని యందు మనమందరము సదా రమింతుముగాక. సర్వదేవతా స్వరూపుడైన పరమాత్ముడికి మరీ మరీ వందనములు సమర్పించుకుంటూ నీవు నేను అనబడేదంతా ఆ పరమాత్ముడే. భేదభావాన్ని వదిలి సద్భావ సుస్థితిలో మనందరం ఆనందంగా ఉందాము. మీరందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రీతిపూర్వకంగా మీ గురువు యందు చూపిస్తున్నటువంటి విశ్వాసము, భక్తి, బోధనను అనుసరిస్తున్నటువంటి శ్రద్ధ తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించి మీ స్వరూపంలో నిలిపి ఉంచుతుంది అంతే. అంతకంటే ఏ విధమైన ఈ విషయంలో ఏ విధమైనటువంటి సంశయము లేకుండా నిశ్చింతగా జీవితాన్ని ఆనందమయంగా మనందరం గడుపుకుందామమ్మా. హరి ఓం తస్సత్. శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.